ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవయ్య గారు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఉన్నాడా? బయటికి ఉన్నావు దేవయ్య గారు. ఏదో నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసిన, ఏం దేవనా ఏం సంగతి, వడ్లు కొన్నారా, జోకిన్రా, ఎట్లున్నది పరిస్థితి అంటే, లేదన్నా ఇంకా మా ఊళ్ళో ఇంకో 5-6 రోడ్ల వడ్లు ఇంకా అట్లే ఉన్నాయి అన్నాడు. అరే వానలు చాలైనాయి కదా ఇంకా జోకలేదా అంటే, ఏడ జోకుతాడు వీడు, జోకేటోడు కాదు వీడు కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అంటే పార్టీ మనిషి నువ్వు అంటున్నావు, కానీ మిగతా రైతుల సంగతి ఏంది అని అడిగితే ఏం చెప్పిండంటే, అందరు ఆడ కూర్చున్న వాళ్ళు ఆడ తిట్టుకుంటారు సార్, ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ కడుపులో ఆవేశం ఉన్నది, కనుక మరి వేములవాడల కాంగ్రెస్ని గెలిపించినాం కదా ఏం చేయాలి, బయట వడలే కక్కలేక మింగలేక అన్నట్టు పరిస్థితున్న సార్ అన్నాడు.